నమస్తే, వెల్కమ్ టు ఎర్ర జర్నలిజం పార్ట్ 13. దిస్ ఈజ్ లక్ష్మి. ఇంటింటికో గోవు మగధ నినాదం. అలాగే ఇవాల్టి ఎర్ర జర్నలిజం పార్ట్ 13 టాపిక్లోకి వెళితే భారత్ బలం, విదేశీ విధానం, దౌత్య బంధంతో ఏ దేశాలు మనతో ఉన్నాయి, అలాగే జియో పాలిటిక్స్లో మన స్థానం ఏంటి, మోడీ, జయశంకర్, అజిత్ దోవల్ ఈ ముగ్గురు భారత్ని ఏ స్థానంలో నిలబెడుతున్నారో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రధానిగా మోడీ ఎంట్రీ తరువాత భారత దౌత్య సిద్ధాంతం ఎంత మారిందో మొదట మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా విదేశీ శాఖ మంత్రిగా, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్న డాక్టర్ ఎస్ జయశంకర్ గారు చేస్తున్న దౌత్య విధానం ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే మోడీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ప్రతి దేశంతో ఒక స్నేహభావంగా మనం ఎలా ముందుకు వెళుతున్నామో మనకు అర్థం కావాలి. అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్న అజిత్ దోవల్ భారత్కి ఒక రక్షణ వలయాన్ని నిర్మించడంలో ఆయన చేస్తున్న కృషి ఏంటో మనందరికీ తెలియాలి. మోడీ ప్రతి విదేశీ పర్యటన వెనుక మన దేశాన్ని, అలాగే ఈ దేశంలో ఉన్న ప్రతి భారతీయుడి గౌరవాన్ని ఎలా నిలబెడుతున్నారో మనందరం అర్థం చేసుకోవాలి. అయితే భారత్ కోసం మోడీ చేస్తున్న యజ్ఞం ఎందుకు దక్షిణాదిలో సరిగా వినబడదు? ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా? చెప్పినా అర్థం కావడం లేదా? కనీసం ఆ పార్టీలో ఉన్న ఎవరైనా సరే దీన్ని అర్థం చేసుకున్న నాయకులు ఉంటే ఆ నాయకుల ద్వారా ఈ విషయాలు గ్రౌండ్ స్థాయిలో ఉన్న ప్రతి సామాన్యుడికి కూడా చేరేలాగా ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు మగధ చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ ఎపిసోడ్ ముగిసేలోపు మీరు ఖచ్చితంగా అనుకుంటారు, నిజంగా నేను భారతీయుడైనందుకు గర్విస్తున్నాను అని. ఇక్కడ ఉన్న ప్రతి హిందువు, ప్రతి ముసల్మాన్, ప్రతి క్రిస్టియన్ కూడా అనుకుంటాడు భారతీయులం అని గర్విస్తున్నామని. ప్రపంచంలో జరుగుతున్న ఇలాంటి యుద్ధ సమయాలలో అయినా మనం ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం ఉన్న నేల బలం ఏంటో మనం తెలుసుకున్నప్పుడే స్థాన బలంగా మారుతుంది నీ బలం. స్థాన బలం అనేది చాలా గొప్పది, చాలా ఇంపార్టెంట్ స్థాన బలం. కాబట్టి భారత్ స్థాన బలం ఏంటి, భారత్ ఈరోజు ఏ స్థానంలో ఉంది ప్రపంచ దేశాల దగ్గర, ఇవన్నీ కూడా మనకు అర్థం అవ్వాలి. అలా కాకుండా సొంత దేశంలోనే ఉండి సొంత దేశం మీద కుళ్ళు జోకులు వేసేవాళ్ళు, అలాగే ప్రధానుల్ని అవహేళన చేస్తూ మాట్లాడే వారి నోరుని మూయించాలి అంటే మీకు ఫస్ట్ సబ్జెక్ట్ తెలియాలి. దేశం కోసం మనం చేసే మంచి పనులు కనబడనీయకుండా చిల్లర మాటలు, వెకిలి పలుకులు పలికే ఎర్ర జర్నలిస్టులు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు అని ప్రతి భారతీయుడు నిరూపించాలి అంటే మన బలం మనం తెలుసుకోవాలి. దీనికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ప్రపంచ దేశాల్లో భారత దౌత్య విధానంతో, అంటే విదేశీ పాలసీ అనేది మన దగ్గర ఎలా ఉంది, మనం ఏ దేశంతో ఎలా ఉంటూ వస్తున్నాం, ఈ విషయాలు మనకు అర్థం కావాలి. అలా ఒక్కొక్క దేశం గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. నెంబర్ 1, భారత్ చైర్మన్గా 2023లో బాధ్యత తీసుకుని నిర్వహించిన G20 సదస్సు. 20 దేశాధినేతలు మన దేశంలో ఒకేసారి అడుగు పెట్టడమే కాదు, ప్రపంచ దేశాల దగ్గర భారత్ పవర్ ఏంటో ఆ రోజు చూపించగలిగాం. గతంలో ఎప్పుడూ కూడా మనం ఇలాంటివి ఏ ఒక్క సదస్సులు కూడా జరపలేదు. అలాగే ఆఫ్రికన్ యూనియన్ కోసం భారత్ నిలబడి, అంటే ఆఫ్రికన్ యూనియన్ తరపున నిలబడి ఈ G20 దేశాలను ఒప్పించి ఆఫ్రికన్ యూనియన్ని G20 దేశాల లిస్టులో జతపరచడం జరిగింది. అలా వారికి G20లో శాశ్వత సభ్యత్వం కల్పించడంలో మోడీ పాత్ర చాలా కీలకం. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. అలాగే నెంబర్ 2, ఇదే 2023 సమయంలో రష్యా ఉక్రెయిన్ వార్ జరిగే సమయంలో భారతీయుల్ని భారతదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ గంగా అని భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా కొన్ని ఫ్లైట్లు ఉక్రెయిన్లో ఏర్పాటు చేయడం జరిగింది భారత్. ఆ టైంలో మోడీ రష్యా ప్రధాని పుతిన్కి కాల్ చేసి మాట్లాడారు. తమ వారికి ఇబ్బంది కలిగించొద్దు అని ఆయన చెప్పారు. దాంతో భారతదేశ విమానాలు ఉక్రెయిన్, రష్యా ప్రాంతాల మీదుగా ఉక్రెయిన్ నుంచి బయటకు కదిలే వరకు కూడా, అంటే 24 గంటల పాటు సీజ్ ఫైర్ చేశారు రష్యా ప్రధాని. స్వయంగా ఆయనే సీజ్ ఫైర్ ప్రకటించి 24 గంటల పాటు యుద్ధాన్ని ఆపడం జరిగింది. కేవలం భారతీయుల్ని సురక్షితంగా భారతదేశానికి తరలించే వరకు యుద్ధాన్ని ఆపారు. అంటే ఒక భారతదేశ ప్రధానికి రష్యా ప్రధాని ఇచ్చిన గౌరవం ఎంత అత్యున్నతమైనదో ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే నెంబర్ 3, ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం సందర్భంగా కూడా ఇరాన్ మనకిచ్చిన వెసులుబాటు మనం మాట్లాడుకుంటున్నాం కదా 3-4 రోజుల నుంచి. భారతదేశ జెండాలతో వెళుతున్న నౌకల మీద దాడి చెయ్యము అని స్వయంగా ఇరాన్ ఇచ్చిన మాట, ఇరాన్ ఇచ్చిన ప్రకటన, భారత జెండాలతో, భారతదేశ మన త్రివర్ణ జెండాలతో వెళుతున్న నౌకలు సురక్షితంగా హర్మోజ్ జలసంధిని దాటడానికి ఇరాన్ భారతదేశానికి ఇచ్చిన గౌరవం అది. ప్రధాని మోడీకి ఇచ్చిన గౌరవం అది.
ఇంత పెద్ద యుద్ధ సమయంలో కూడా భారత్ లాంటి హిందూ దేశాన్ని కరుడుగట్టిన ఒక షియా ముస్లిం దేశం మనకు ఈ స్థాయిలో గౌరవం ఇచ్చింది అంటే అది ఎలా సాధ్యమైంది అర్థం చేసుకోవాలి. అలాగే నెంబర్ 4, కరుడుగట్టిన మత ఛాందసవాదులు ఉన్న ఒక దేశం ఆఫ్ఘనిస్తాన్. తాలిబాన్ల రాజ్యం. ఒకవైపు అమెరికాకి ఆఫ్ఘనిస్తాన్కి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే భయంకరమైన పరిస్థితులు. అలాంటి చోట మనం ఇటు అమెరికాతో సఖ్యతగా ఉంటూనే అటు ఆఫ్ఘనిస్తాన్లో కూడా మిత్రత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అదే మన భారతదేశం. అలాగే ఈ మధ్య 4 నెలల క్రితం స్వయంగా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఆమీర్ ఖాన్ ముత్తకి భారత్కి వచ్చి మాట్లాడడం జరిగింది. ఆఫ్ఘన్లోని బార్గామ్ దగ్గర భారత్ ఎయిర్ బేస్ నిర్మించమని ఆయనే స్వయంగా అడగడం జరిగింది. ఆయన వచ్చినప్పుడు అది బైలెటరల్ రిలేషన్ అండ్ ట్రేడ్ రిలేషన్ అని అనుకున్నారు. అంటే ద్వైపాక్షిక సంబంధాలు అలాగే వ్యాపార సంబంధాల కోసం ఆయన వచ్చి వెళ్ళారు అని అందరూ భావించారు. కానీ దాని వెనుక జరిగిన ఎయిర్ బేస్ బైలెటరల్ ఒప్పందం ఇది. అక్కడ ఇప్పటికీ ఎయిర్ ట్రాఫికింగ్ కంట్రోల్ ATC ఏదైతే ఉంటుందో దాన్ని భారతే నడుపుతోంది. భారత్ నుంచి ఎయిర్ ట్రాఫికింగ్ కంట్రోల్ అంతా కూడా ఆఫ్ఘనిస్తాన్లో మనం ఎయిర్ బేస్ పెట్టుకున్న బార్గామ్ దగ్గర మనం నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఎప్పుడైనా భారత్కి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు అటు పాకిస్తాన్ వైపు నుంచి ఆ ప్రమాదం ఎప్పుడైనా వస్తుంది అని ఆ భయం లేకుండా మనకిది ఒక రక్షణ కవచంగా ఉండబోతోందన్నమాట. అలాగే నెంబర్ 5, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. రీసెంట్గా 2 నెలల క్రితం ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషనర్ ఉర్సులా వోండర్ లేయోన్ ఆ టీం అంతా కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళ డెలిగేషన్ అంతా కూడా భారత్కి వచ్చారు. 2 రోజులు భారత్లోనే ఢిల్లీలోనే బస చేశారు. అలాగే అమెరికాకి చెక్ పెడుతూ రష్యా ఆయిల్తో పాటుగా మన ఎగుమతులు దిగుమతుల విషయంలో యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది భారత్. ఇది కదా మన మంచితనం, ఇది కాదా మన నేర్పరితనం. అలాగే నెంబర్ 6, బ్రిక్స్ కరెన్సీ. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు కలిసి డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి తీసుకురాబోతున్న కొత్త కరెన్సీ. మనం ఎర్ర జర్నలిజం పార్ట్ 8లో కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ కరెన్సీని తీసుకురావడానికి ఈ దేశాలన్నింటినీ కలిపి ఒక్కటి చేస్తూ బ్రిక్స్ కరెన్సీ ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్ళడానికి మొదలు పెట్టిందే భారత్. అలాగే ఈ 5 దేశాలు మాత్రమే బ్రిక్స్ దేశాలుగా ఫామ్ అయి ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మోడీ చొరవతో ఇండోనేషియాని ఇందులో కలపడం జరిగింది. ఇండోనేషియాతో పాటుగా మరో ఇంకో 4 దేశాలు చేరాయి. మొత్తానికి బ్రిక్స్ కరెన్సీ కోసం పాటుపడుతున్నవి ఇప్పుడు ప్రస్తుతానికి 10 దేశాలుగా మారాయి. ఈ యుద్ధం తరువాత బ్రిక్స్ కరెన్సీ వాయిస్ అనేది ప్రపంచ దేశాలు అన్నింట్లో కూడా మారుమోగబోతుంది. ఇది సత్యం. దీనికి ఇనిషియేషన్ తీసుకున్నది, దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నది, డాలర్ పెత్తనాన్ని తగ్గించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నది భారత్ మాత్రమే. అది గుర్తించాలి. అలాగే నెంబర్ 7, బ్రెజిల్లో మన స్థానం ఏంటో మనం తెలుసుకోవాలి. 0 ఇంపోర్ట్ డ్యూటీతో అంటే మన ఎగుమతులకు ఒక గ్రీన్ ఛానల్ ఇచ్చింది బ్రెజిల్. ఫార్మాస్యూటికల్స్ దగ్గర నుంచి క్లాత్స్ కానీ దినుసులు కానీ ఏ వస్తువు అయినా సరే 0 ఇంపోర్ట్ డ్యూటీతో బ్రెజిల్కి వెళతాయన్నమాట. అక్కడ అంత ఈజీగా భారత్ బ్రెజిల్తో వ్యాపారం చేసుకోవచ్చు. అలాగే నెంబర్ 8, గయానా. గయానా అనేది ఒక దేశం, పూర్తిగా కరుడుగట్టిన ముస్లిం దేశం ఇది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామో తెలుసా? మన వ్యాపారం ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసా? మన ONGC, మన గెయిల్ కంపెనీలు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ని వెలికి తీసే బాధ్యతలు తీసుకున్నాయి. అంటే గయానా దేశంలో భూమి లోపల ఉన్న చమురు నిల్వలు, అతి భారీగా చమురు నిల్వలు ఇక్కడ ఉంటాయి. చమురు నిల్వలు చాలా అత్యధికంగా ఉంటాయి. వాటిని బయటకు తీసుకురావడానికి గెయిల్ అండ్ ONGC ఈ 2 కంపెనీలు అంటే భారతదేశం తరపున కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాయి, MOU కుదుర్చుకున్నాయి. ఇది కూడా ఒక ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగానే ఉంటుందన్నమాట. అయితే ఈ చమురు పైన ఎక్కడ అమెరికా కన్నుబడితే ఏం చేస్తుందో అని, ఆ దేశాన్ని రేపు మళ్ళీ ఎలా ఇబ్బంది పెడుతుందో అని గయానా అనే దేశం అమెరికాకి పూర్తి దూరంగా, అమెరికాని అటువైపు రానియకుండా ఈ చమురుకు సంబంధించిన కాంట్రాక్ట్స్, ఎక్స్ప్లోరేషన్స్ సంబంధించిన బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిల్లో అమెరికాని ఇన్వాల్వ్ కానియకుండా చాలా చాకచక్యంగా గయానా అన్న దేశం భారత్తో ఉంటే ఎప్పటికైనా సేఫ్ అని భావించి, హిందూ దేశం అయినప్పటికీ కూడా మనతో ఒక ముస్లిం దేశం మనకి ఆ బాధ్యతని, ఆ కాంట్రాక్ట్ని, ఆ వ్యాపారాన్ని భారతదేశానికి అప్పగించిందనమాట. అంటే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ డీల్ భారత్తో కుదుర్చుకోవడం జరిగింది గయానా. అలాగే మన ప్రధానిని ఏ స్థాయిలో వాళ్ళు గౌరవించుకున్నారో కూడా మనం తెలుసుకోవాలి.
ఆ దేశంలో ఇచ్చే ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఏంటిది అంటే ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు. మన భారత ప్రధాని మోడీ గారికి ఇచ్చి గౌరవించుకుంది గయానా అనే దేశం. అంటే మన దేశంలో భారత రత్న అంటే ఎంతటి అత్యున్నతమైన పురస్కారం మనందరికీ తెలుసు కదా. వాళ్ళకు కూడా అంత అత్యున్నతమైన పురస్కారం, అంత అత్యున్నతమైన అవార్డే ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే అవార్డు అనమాట. దానిని భారతదేశ ప్రధానికి ఇచ్చింది ఒక ముస్లిం దేశం. అలాగే నెంబర్ 9 ఇజ్రాయెల్. ఇజ్రాయెల్తో మన బంధం వేరే చెప్పని అవసరమే లేదు. అక్కడ ఉన్న జూయిష్లు బెనీ ఇజ్రాయిల్స్ అంటూ ఉంటారు. అంటే భారత ఇజ్రాయిల్స్ వాళ్ళము మేము అని వాళ్ళు చెప్పుకోవడానికి అదొక క్వాలిఫికేషన్గా, అదొక గర్వంగా భావిస్తూ ఉంటారు. యుద్ధం ప్రారంభం అవడానికి ఒక్క రోజు ముందు మన ప్రధాని మోడీ గారు అక్కడే ఉండడం జరిగింది. నెతన్యాహు మోడీ పైన ఎంత ప్రేమాభిమానాలు చూపారో మనం ఆ రోజు చూసాం. అలాగే ఇప్పటి వరకు ఏ దేశాధినేతకి కూడా ఇజ్రాయిల్ ఇవ్వని అవార్డుని మన మోడీ గారికి ఇచ్చింది ఇజ్రాయిల్. అదే స్పీకర్ ఆఫ్ ద నీసెట్ మెడల్. ఇలా అవకాశం ఉన్నప్పుడల్లా భారత మీద గౌరవాన్ని ఇజ్రాయిల్ చూపిస్తూనే ఉంటుంది. అలాగే నెంబర్ 10 పాలస్తీనా. పాలస్తీనా దేశం ఎప్పుడూ ఒక భయంకర పరిస్థితులతో అట్టుడుకుతూ ఉండే దేశం. ఎప్పుడు శరణార్థులుగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుందో, ఎలా మళ్ళీ వాళ్ళ గూడుకు చేరాల్సి వస్తుందో, ఎవరిని టార్గెట్ చేయాల్సి వస్తుందో, ఎలా ఉండాల్సి వస్తుందో అని ఒక రకంగా భయంకరంగా ఉండే ఆ దేశం భారతదేశానికి అత్యంత గౌరవం ఇస్తుంది. ముఖ్యంగా మోడీ గారిని ఏ స్థాయిలో వాళ్ళు గౌరవించుకున్నారో తెలుసా? గ్రాండ్ కాలర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ పాలస్తీన్ అనే ఒక అద్భుతమైన అవార్డుని ఆయనకి ఇచ్చి, ఆ గౌరవాన్ని, ఆ పురస్కారాన్ని మోడీ గారికి ఇచ్చి వాళ్ళు గౌరవించుకున్నారు. భారత ప్రధాని లాంటి వారి అండగా మనం ఉంటే గనక ఖచ్చితంగా ముందుకు వెళ్ళొచ్చు అని పాలస్తీనా భావిస్తూ ఉంటుంది భారత విషయంలో. అలాగే నెంబర్ 11 ఏ దేశం పాస్పోర్ట్కి అత్యంత విలువ ఉంటుందో తెలుసా? మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఇన్ ద వరల్డ్ ఏది మనం తెలుసుకోవాలి. వీసా ఆన్ అరైవల్గా దాదాపుగా 150 దేశాలలోకి వెళ్ళగలిగిన ఒకే ఒక్క పాస్పోర్ట్ ఏంటి అంటే సింగపూర్ పాస్పోర్ట్. అంటే భారతదేశానికి 2014కి ముందు అన్ని దేశాలకు వెళ్ళగలిగినంత ఈజీ యాక్సెస్ ఉండేది కాదు. భూటాన్, టిబెట్ లాంటి దేశాలకు తప్ప. అంటే మిగతా కొన్ని కజకిస్తాన్ కానీ, క్యూబా కానీ, టర్కిమిస్తాన్ లాంటి దేశాలకి అంత ఈజీగా ఉండేది కాదు. అంతేకాదు బ్రిటన్ అండ్ అమెరికా లాంటి చోట్లకు వెళ్ళడానికి కూడా, బ్రిటిష్ అంటే యూకే అండ్ యుఎస్ లాంటికి, కెనడా లాంటి చోటుకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అంత భయంకరమైన పరిస్థితులు ఉండేవన్నమాట నిజంగా ఆ రోజుల్లో. అందుకే పాస్పోర్ట్తో అమెరికాకో లేదంటే విదేశాలకు వెళ్ళిన వాళ్ళు అంటే చాలా గ్రేట్ పర్సనాలిటీస్గా, వాళ్ళు చాలా నాలెడ్జబుల్ అని అనేక రకాలుగా వాళ్ళది ఇక్కడ కొన్ని ప్రొజెక్షన్స్ ఉండేవన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? భారత్ దాదాపుగా 60 దేశాల లిస్టు వరకు భారత్ పెంచుకోగలిగింది. గతం కంటే కూడా ఈరోజు మనం 60 దేశాలకి భారత పాస్పోర్ట్ ఉంటే గనక 60 దేశాలకు వీసా ఆన్ అరైవల్ అనేది ఉంటుందన్నమాట. రైట్. అలాగే నెంబర్ 12 చివరిగా అత్యంత ఇంపార్టెంట్ విషయం. మధ్యప్రాచ్యంలో ఈ గల్ఫ్ దేశాల్లో ముస్లిం మతం కరుడుగట్టిన నేల మీద భారతదేశం నిర్మించిన అతిపెద్ద ఆలయం స్వామినారాయణ ఆలయం. భారతదేశంలోని స్వామినారాయణ సంస్థ BAPS అత్యంత ప్రతిష్టాత్మకంగా కట్టుకున్న ఆలయం ఇది. రాజస్థాన్ నుంచి ఆలయం కట్టడం కోసం తీసుకువెళ్లిన పింక్ శాండ్ స్టోన్తో ఈ ఆలయాన్ని నిర్మించారు. రామాయణ, మహాభారత ఘట్టాలతో పాటుగా ప్రపంచంలోని వివిధ నాగరికతలకు సంబంధించిన కథలను ఆ రాతుల మీద చెక్కారన్నమాట. స్వయంగా మన దేశ ప్రధాని మోడీ, అలాగే అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ స్వామినారాయణుడికి తొలి పూజ చేయడం జరిగింది. ఇద్దరు అటు ముస్లిం రాజు అయినప్పటికీ కూడా నహ్యాన్ వచ్చారు. ఏ మతం అయితే భారతదేశం పైన పడి మన రాజులను, రాజ్యాలను ఆక్రమించి మన దేవాలయాలను కూలగొట్టిందో అదే మతం బలంగా ఉన్న నేల మీద అంత పెద్ద భారతదేశ హిందూ దేవాలయం నిలబడడం అంటే అది మన భారతదేశ దౌత్య విధానానికి ప్రతీక. ఖచ్చితంగా ఇది గత పుష్కర కాలంగా NDA సారథ్యంలో ప్రపంచ దేశాల్లో మోడీ వేస్తున్న ముద్ర ఇది ఎలాంటి ముద్ర అంటే భారతీయులుగా ఒక హిందువు, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, అలాగే ఇతర మతాలు అన్నీ కలిసి కూడా ఉండే ఈ ప్రదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ముద్ర భారతీయ ముద్రగా చెప్పాలి. ఏ మతమైనా కావచ్చు, ఇది భారతీయుడు వేసిన ముద్రగా ప్రపంచ దేశాల్లో మనం ఉన్నాం. ప్రశాంతంగా ఇదే భారత్లో ఉండి ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. వాస్తవమా కాదా? అలాగే ఇక్కడ ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాలి. జియో పాలిటిక్స్లో భారత్ పెద్దన్న పాత్ర మనం అర్థం చేసుకోవాలి. అందరితో మంచిగా ఉంటూ మంచిని పంచుతూ శత్రువు మిత్రుడు అన్న విధానంతో కాకుండా
మీరు శత్రువులైనా సరే మీరిద్దరూ నాకు మిత్రులే, మీరిద్దరూ మాకు ఒక్కటే అన్న విధానంతో ముందుకు వెళుతున్నాం మనం. గొడవలు పెట్టుకోవడానికి, అగ్గి రాజేయడానికి, యుద్ధాలు తెచ్చుకోవడానికి ఎంతో సమయం పట్టదు. అలా కాకుండా ప్రతి సమస్యని సౌమ్యంగా పరిష్కరించుకుంటూ ప్రతి దేశంతో మంచి స్నేహాన్ని కొనసాగిస్తూ నొప్పించక తానొప్పక మనకి మన దేశానికి కావలసిన ప్రతి అంశంలో కూడా మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈరోజు ఏ దేశం మాట్లాడినా భారత్ అంటే లేచి నిలబడే గౌరవాన్ని సంపాదించి పెడుతున్నారు మన వాళ్ళు. ఒక్క పిల్ల చేష్టల పాకిస్తాన్ పిచ్చి పనులు తప్ప ఏ దేశంతో కూడా మనకి వ్యతిరేకత లేదు. మనం ఇది అర్థం చేసుకోవాలి. పెద్దరికం, పెద్దన్న, పెద్ద దేశం అంటే ఆ దేశ అధ్యక్షుడి మాటకి ఒక విలువ ఉండాలి. కోపం వచ్చేదాకా చేసుకోకూడదు ఇలాంటి దేశంతో అన్న భయం కూడా ఉండాలి. ఇది భారతదేశం పైన అనేక దేశాల్లో ఉన్న గౌరవం. భారతీయతను నింపుకుని భారతదేశ చట్టాలను, భారతదేశ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ అలాగే తమ మతాన్ని ఆచరిస్తూ భారతదేశంలో భారతీయుడిగా మాత్రమే బతికేవారు భారతదేశానికి కావాలి. అలా కాకుండా ఏదో పార్టీ అవసరాల కోసం ఒక మతం పైన ద్వేషంతోనో, ఒక వ్యక్తి పైన ద్వేషంతోనో అది దేశ వ్యతిరేక భావజాలంగా మార్చుకుని దేశం కోసం శ్రమిస్తున్న వారి శ్రమను కించపరిచేలా మాట్లాడే కుక్కమూతి పిందెలు అది ఎవరైనా కావచ్చు. అలాంటి వారికి ఈనాడు ఇదిరా భారత జాతి పవర్, ఇదిరా భారత జాతి పొగరు అని ధైర్యంగా చెప్పండి. ఈ ఎపిసోడ్లో నేను చెప్పిన ప్రతి పాయింట్ను కూడా మీరు ముందు పెట్టుకుని భారతదేశాన్ని తిట్టే వాళ్ళకి సమాధానం చెప్పండి. కాదు కూడదు అంటే మగధా జీమెయిల్కి కాంటాక్ట్ అవ్వండి. భారత శ్రమని గుర్తించని వాళ్ళ కళ్ళు తెరిపించేలాగా అతి పెద్ద డిబేట్ పెట్టే ప్రయత్నం చేస్తుంది మగధా న్యూస్. ఐఎమ్ రెడీ టు టేక్ ద డిబేట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. వి అడ్హైర్ టు ధర్మ.